క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. పిల్లలను పనిలో పెట్టడం నేరం. కానీ పేదరికం, అమాయకత్వాన్ని చూసుకుని కొందరు కేటుగాళ్లు అక్రమంగా రాష్ట్రాలను దాటించి పనిలో కుదిర్చి వారితో గొడ్డు చాకరీ చేయిస్తున్నారు. ఉపాధి పేరుతో తీసుకెళ్లి వారితో అనేక ఇతర పనులు చేయించి డబ్బులు సంపాదిస్తున్నారు. తాజాగా 9 మంది బాలికలు, 2 యువతులను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠా గుట్టు రైల్వే పోలీసులు భగ్నం చేశారు. శనివారం విశాఖ రైల్వే స్టేషన్లో రైళ్ల ద్వారా బాలికలు, యువతులను అక్రమంగా తరలిస్తున్నట్లుగా గుర్తించి వారిని కాపాడారు. ముందుగా రైల్వే పోలీసులకు బాలికలను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం రావడంతో అప్రమత్తమయ్యారు. రంగంలోకి దిగిన రైళ్లలో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఒరిస్సాలోని నవరంగపూర్ నుంచి కోరండల్ రైల్లో బాలికలను అక్రమంగా తరలిస్తున్నట్లుగా గుర్తించి వారిని విశాఖ రైల్వే స్టేషన్లో పోలీసులు దింపారు. వీరందరికీ నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి అక్రమ రవాణా చేస్తున్నట్లుగా పోలీసులు తేల్చారు. తిరువూరులోని బట్టల దుకాణంలో పనిచేసేందుకు తరలిస్తున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. వీరందరినీ రవికుమార్ బిసార్ అనే వ్యక్తి తరలిస్తున్నట్టుగా గుర్తించి అతన్ని అరెస్టు చేశారు. అక్రమ రవాణా, ఆధార్ ట్యాంపరింగ్ కేసు నమోదు చేశారు. విచారణ చేస్తున్న కొద్దీ అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయని పోలీసులు అంటున్నారు. ఈ ముఠాలో కీలక సభ్యులు పెద్ద స్థాయిలో ఉన్నట్లుగా తెలుస్తోందని చెప్పారు. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, నేపాల్లోని మారుమూల ప్రాంతాల నుంచి రవికుమార్ బిసార్ ఇప్పటి వరకు 100 మందికి పైగా బాలికలను అక్రమ రవాణా చేసినట్లుగా తెలిపారు. విముక్తి కలిగించిన 9 మంది బాలికలు, 2 యువతులను రెస్క్యూ హోమ్ కు తరలించారు. వారిని అన్ని ప్రక్రియలు ముగిసిన తర్వాత వారి ప్రాంతాలకు పంపించనున్నట్లుగా తెలుస్తోంది. లేబర్ వర్క్ కి మైనర్ తీసుకెళ్ళి ఇటువంటి లాట్లో చేస్తారు కదా, అదో పార్ట్ ఆఫ్ ఇదన్నమాట. ట్రైన్లో మేము చేస్తాం. ట్రాఫిక్ డిఫరెంట్ చెప్పండి. ఏమంటారు? మేము రెగ్యులర్ గా రైడ్స్ చేస్తామండి. ట్రైన్స్ లో వెళ్ళేటప్పుడు రైడ్స్ చేస్తాం, కేసులు పెడుతున్నాం. ఆల్మోస్ట్ మేము ఇప్పటివరకు ఒక 10-15 కేసులు పెట్టాం ఇక్కడ. అంటే వీళ్ళని కాదు, ఈవెన్ మదర్ సహకారి తీసుకెళ్లే వాళ్ళు కూడా చాలా మంది తీసుకెళ్తా ఉన్నారు. చిన్నపిల్లలు తీసుకెళ్తా ఉంటారు. వాళ్ళని కూడా ఆఫీస్ హోమ్ లో పెట్టి పంపిస్తూ ఉంటాం. అంటే ఎవరిని తీసుకెళ్ళినా వాళ్ళకి ఒకటి ఎడ్యుకేషన్ పర్పస్ తీసుకెళ్తే కన్సల్ట్ పోలీస్ స్టేషన్లో స్టేషన్ మాస్టర్ దగ్గర సర్టిఫికేట్ తీసుకోవాలి. అది రైల్లో ప్రయాణం చేసేటప్పుడు అది రూల్. అది అదర్వైజ్ పేరెంట్స్తో పాటు వెళ్ళాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, మా చిన్నాన్న పెదనాన్న అని చెప్పి వెళ్ళటం, లేబర్ వర్క్ అని చెప్పి ఎవరు లేబర్ కాంట్రాక్ట్ వెళ్ళటం చేస్తున్నారు. అది నేరం.